అబ్దుల్లాపూర్ మెట్ కోహెడాలో విషాదం చోటు చేసుకుంది. మైత్రి డెవలపర్స్ నిర్లక్ష్యానికి ఒక నిండు ప్రాణం బలైపోయింది. టిప్పర్ లారీలోని బండరాళ్లు ఖాళీ చేస్తూ ఉండగా ఒక్కసారిగా కరెంట్ షాక్ కు గురైంది. ఈ ఘటనలో టిప్పర్ లారీలో మంటలు చెలగాయి. దీంతో అక్కడికక్కడే టిప్పర్ లారీ డ్రైవర్ మృతి చెందాడు. టిప్పర్ లారీకి విద్యుత్ వైర్లు తాకడంతో ఈ ప్రమాదం జరిగింది. మరోవైపు 2 రోజుల క్రితం భారీ బ్లాస్టింగ్ కు ఒక వ్యక్తి గుండె ఆగి మృతి చెందాడు. అయితే ఈ ఘటనలు బయటకు రాకుండా నిర్వాహకులు గోప్యంగా ఉంచుతున్నారు. అబ్దుల్లాపూర్ మెట్ కోహెడలో విషాదం చోటు చేసుకుంది. మైత్రి డెవలపర్స్ నిర్లక్ష్యానికి ఒక నిండు ప్రాణం బలైపోయింది. టిప్పర్ లారీలోని బండరాళ్లు ఖాళీ చేస్తూ ఉండగా ఒక్కసారిగా కరెంట్ షాక్ గురైంది. ఈ ఘటనలో టిప్పర్ లారీలో మంటలు చెలరేగాయి. దీంతో అక్కడికక్కడే టిప్పర్ లారీ డ్రైవర్ మృతి చెందాడు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అమరేందర్ అందిస్తారు. అమరేందర్, రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ కోహెడలో మైత్రి డెవలపర్స్ నిర్లక్ష్యానికి ఒక నిండు ప్రాణం బలైంది. టిప్పర్ లో బండరాళ్లకు సంబంధించి ఖాళీ చేస్తుండగా పైన ఉన్న కరెంటు వైర్లకు ఒక్కసారిగా టిప్పర్ లారీ తగిలింది. దీంతో కరెంట్ షాక్ తగిలి టిప్పర్ మొత్తం కూడా తగలబడిపోయింది. టిప్పర్ డ్రైవర్ కూడా అందులోనే ఉన్నారు. అప్పటికక్కడే విద్యుత్ ఘాతంతో మృతి చెందారు. గత 2 రోజుల క్రితం కూడా భారీగా బ్లాస్టింగ్ చేయడం, గుండెపోటుతో కూడా మృతి చెందినట్టుగా తెలుస్తుంది. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి. ఈ వాటన్నిటి కూడా నిర్వాహకులు గోప్యంగా ఉంటున్నట్టుగా తెలుస్తుంది. అయితే కోవిడ్లోని మైత్రి డెవలపర్స్ పూర్తిగా వెంచర్లు చేస్తున్న క్రమంలో ఎత్తు లోతు ఉన్న ప్రాంతాలన్నింటినీ కూడా పూర్తిగా లెవెల్ చేసుకుంటూ బండరాలను టిప్పర్ల ద్వారా అక్కడికి తీసుకొచ్చి డంపు చేస్తా ఉంది. లోతుగా ఉన్న ప్రదేశాల్లో ఇదేదైతే టిప్పర్ ఏదైతే ఉందో త్వరగా బండరాలు డంపు చేస్తున్న క్రమంలో పైన తీగలు ఉన్నా సరే అక్కడ నిర్వాహకులు కావాలని డంపు చేసే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగానే ఒక్కసారిగా కరెంటు తీగల టిప్పర్ లారీకి తగలడంతో విద్యుత్ ఘాతంతో అక్కడికక్కడికి మృతి చెందారు. అయితే ఘటన జరిగిన ప్రదేశానికి సంబంధించి ఒకసారి చూసుకుంటే పూర్తిగా లోతు ప్రాంతం కావడం, ఆ లోతు ప్రాంతంలో వైపు మట్టితో పాటు ఇటు బండరాళ్లను కూడా అందులో నింపేసి ప్లాటింగ్ అనేది చేస్తున్నారు. పూర్తిగా మైత్రి డెవలపర్స్ నిర్లక్ష్యం కారణంగానే ఒక ప్రాణం అయితే బలైందని చెప్పుకోవచ్చు. ఘటన జరిగిన సమయంలో దాదాపు అరగంటకు పైగా కూడా లారీకి సంబంధించి కూడా మంటలు అదుపులోకైతే రాలేదు. స్థానికులంతా కూడా మంటలార్పే ప్రయత్నం చేశారు. కొంతమంది లారీని కూడా సైడ్ తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ అక్కడికక్కడే డ్రైవర్ అయితే మృతి చెందాడు. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నా నిర్వాహకులు పట్టించుకోవట్లేదు. ఘటన పట్ల కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా స్థానికులైతే డిమాండ్ చేస్తున్నారు. అయితే బండరాళ్లను పగలగొట్టే క్రమంలో అక్కడ శబ్దాలు భారీగా వస్తున్నాయి, బ్లాస్టింగ్ చేస్తున్నారు. ఒక వ్యక్తి కూడా గుండెపోటుతో మృతి చెందాడు. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కూడా స్థానికులకు డిమాండ్ అయితే వ్యక్తం అవుతుంది. రైట్, థ్యాంక్ యూ అమర్. పైపులు